ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, ఒకసారి కింద నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళకన్నా మీరే ఎక్కువ ఉన్నారు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే నేను మంచి కంటెంట్తో మేము ముందుకు రాగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక టాపిక్లోకి వెళ్దాం. గురుమూర్తి వెంకటమాధవి వీళ్ళిద్దరికి పెళ్ళయి 13 సంవత్సరాలు అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, 13 సంవత్సరాలు అయింది. నేను ఈ విషయాన్ని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు అని చెప్పడానికి ఇక్కడ సీనాటి పనిచేయదు. ఆ మాటకు వస్తే ఏ దంపతులైనా సరే 13 ఏళ్లు కాపురం చేసి 2 పిల్లల్ని కని ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి పోలీసులకు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్లో వేసి ఉడికిస్తాడని ఎవరైనా అనుకుంటారా? ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నాడు ఈ నరరూప రాక్షసుడు. కిల్లర్ గురుమూర్తి చెప్పిన దాని ప్రకారం ఏదో చిన్న గొడవ జరిగింది, ఒక దెబ్బేశాడు. దెబ్బ గట్టిగా తగలటంతో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి కొద్దిసేపటి తర్వాత చనిపోయిందంట. కానీ ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ ని చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని క్లియర్ గా అర్థమవుతుంది. సంక్రాంతికి పిల్లలతో కలిసి ఊరెళ్లాలని భార్య వెంకటమాధవి అనుకుంది. కానీ హత్య జరగడానికి 2 రోజుల ముందు కేవలం పిల్లలు మాత్రమే ఊరెళ్లారు. అంటే గురుమూర్తి ముందే డిసైడ్ అయ్యాడు, కేవలం పిల్లల్ని మాత్రమే ఊరికి పంపించాడు. ఆ తర్వాత గురుమూర్తి అత్తమామలకు ఫోన్ చేసి, మీ అమ్మాయి నాతో గొడవపడి మీ దగ్గరకు వచ్చింది, గొడవ విషయం మీకు ఏమైనా చెప్పిందా అని అడిగాడు. అంతటితో ఆకుండా వచ్చిందా రాలేదా, ఎక్కడికి వెళ్ళింది అంటూ వాళ్ళని కంగారు పెట్టాడు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడే కిల్లర్ గురుమూర్తి తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టేశాడు. భార్యని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి మటన్ కొట్టే కత్తి చెక్కతోటి డెడ్ బాడీని ముక్కలుగా నరికేసి ఎముకల్ని నుజ్జు చేసి మాంసాన్ని కుక్కర్లో వేసి ఉడికించి ఎండబెట్టి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ ని జిల్లెల్లో కూడా చందన చెరువులో కలిపేశాడు ఈ నరరూప రాక్షసుడు. పోలీసులకి శవమానవాళ్ళు దొరకకుండా కట్టుదిడ్డంగా ప్రీ ప్లాన్డ్ గా ముందే స్కెచ్ వేసి చేసిన మర్డర్ ఇది. అయితే ఇప్పుడు పోలీసులు ఆ చెరువు చుట్టూ తిరుగుతున్నారు, చనిపోయిన వ్యక్తి తాలూకు ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి. అసలు పోలీసులకి వాడి మీద డౌట్ ఎలా వచ్చింది? అమ్మాయి కనపట్లేదని 1కి 10 సార్లు ఫోన్ చేసి కంగారు పెట్టేసరికి అత్తమామ హుటాహుటిన అల్లుడింటికి వచ్చారు. కిల్లర్ గురుమూర్తి అత్తమామలతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించట్లేదని చెప్పి కంప్లైంట్ రైజ్ చేశాడు. తల్లిదండ్రులు కూడా వచ్చి తన బిడ్డ కనిపించట్లేదని కంప్లైంట్ చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే 15వ తారీఖు వెంకటమాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు మాత్రమే ఉంది, బయటకు వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో లేదు. కానీ ఆ నెక్స్ట్ డే అప్పటికే ఎండబెట్టి పౌడర్ చేసిన డెడ్ బాడీని ఒక పెద్ద క్యాన్ లో వేసుకుని గురుమూర్తి బయటకు వెళ్తున్న ఫుటేజ్ మాత్రం ఉంది. పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా షాకింగ్ గా ఉన్నాయి. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని డిస్పోజ్ చేసే క్రమంలో గురుమూర్తి ఇంట్లో నుంచి భయంకరమైన వాసన అయితే వచ్చింది. దాని గురించి నైబర్స్ అడిగితే ఇంట్లో కుక్క చనిపోయింది, నేను గమనించలేదు, నేను క్లియర్ చేస్తానులే అని చెప్పాడట. ఇదొక్కటే కాదు, డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్ లో వేసి ఉడికించడం. మామూలుగా 1-2 కిలోల మటన్ ని కుక్కర్ లో వేసి ఉడికిస్తేనే చాలా విజిల్స్ వస్తాయి. అలాంటిది ఒక మనిషిని కుక్కర్ లో వేసి ఉడికించాడంటే ఎన్నిసార్లు కుక్కర్ విజిల్స్ వచ్చి ఉంటాయి. అదే విషయాన్ని నైబర్స్ పోలీసులకు చెప్పడం జరిగింది. దీంతో పాటు పోలీసులు ఇంట్లో తనిఖీ చేసినప్పుడు మాంసం కొట్టే చెక్క, కత్తి కూడా దొరికాయి. ఇంట్లో అక్కడక్కడ కొన్ని బ్లడ్ స్పాట్స్ కూడా కనిపించాయి. దీంతో పోలీసులకు విషయం అయితే అర్థమైంది. వెంటనే గురుమూర్తిని పట్టుకెళ్లి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే విషయం అయితే ఒప్పుకున్నాడు. అయితే గురుమూర్తి ఇదంతా ఎందుకు చేశాడు? 13 సంవత్సరాలు కలిసిన భార్యను కూడా కిరాతకంగా చంపేంత ఉన్మాద స్థితిలోకి గురుమూర్తి వెళ్ళడానికి కారణం వివాహేతర సంబంధం. ఈ విషయం మీదనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా అవుతూ ఉన్నాయి. కేవలం గురుమూర్తిని ప్రశ్నించినందుకే కట్టుకున్న భార్యను కూడా చూడకుండా అతి కిరాతకంగా సభ్య సమాజం తల దించుకునేలా మనిషి అనేవాడు సిగ్గుపడేలా హతమార్చాడు. గురుమూర్తి మీద హత్య కేసు, సాక్ష్యాన్ని తారుమారు చేసిన కేసు పోలీసులు అయితే ఫైల్ చేశారు. పోలీసులు గురుమూర్తి ఇంట్లో సోదాలు చేసినప్పుడు కొన్ని కీలకమైన ఆధారాలు అయితే దొరికినట్లుగా తెలుస్తుంది. కానీ డెడ్ బాడీకి సంబంధించి ఆ చెరువు దగ్గర ఏమైనా క్లూలు దొరికాయో లేదో తెలియదు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉంది. గురుమూర్తి తన అపార్ట్మెంట్ నుంచి బయటికి వస్తున్న సీసీటీవీ ఫుటేజ్, చేతిలో ఒక పెద్ద క్యాన్. దీంతో ఆ వ్యక్తి చనిపోయినట్లు, చంపింది ఇతనే అన్నట్లు పోలీసులు కోర్టులో ప్రూవ్ చేయగలరా? ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ లేకపోతే ఈ కేసు ఎంతవరకు నిలబడగలుగుతుంది? ఎందుకంటే అప్పటికే ఇతను సాక్ష్యాలన్నీ తారుమారు చేశాడు, డెడ్ బాడీని తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు పౌడర్ చేసి. ఇప్పుడు ఆ పౌడర్ ని వాళ్ళు ఎతికి ఎలా పట్టుకోగలుగుతారు? ఈ కేసులో మనం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, కోల్కతా మెడికల్ డాక్టర్ కేసులో ఏం జరిగిందో చూసాం. ఆ కేసులో ఉన్న వాళ్లకు జీవిత ఖైదు మాత్రమే పడింది, ఉరిశిక్ష పడలేదు. అది అందరికీ కాదు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ఇది పరిగణించబడట్లేదు అని జడ్జి గారు ఆ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనే చంపానని పోలీసుల ముందైతే ఒప్పుకున్నాడు. మరి కోర్టులో సాక్ష్యం కావాలి కదా. చెరువులో కలిపిన డెడ్ బాడీ పౌడర్ వీళ్ళు ఎలా సంపాదించగలుగుతారు? నిరూపించాల్సిన బాధ్యత పోలీసులదే, సరైన ఆధారాలు సేకరించి. లేకపోతే అతను శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది, లేదా తక్కువ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కోల్కతా లేడీ డాక్టర్ ఉదంతంలో జరిగినట్లు ఆ రాక్షసుడు మళ్ళీ సభ్య సమాజంలో తిరిగే అవకాశం ఉంది. పురాణాల్లో మానవులతో పాటు దేవతలు, రాక్షసులు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాక్షసుడు అంటే బయట ఎక్కడో లేడు, మనిషి రూపంలో ఉన్న మనలోనే ఉన్నాడు. వాడితో జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాను.